అసలు అన్ని వీడియోస్ లో కూడా చెప్తున్నాం, వాటర్ లో పడిపోతే వెంటనే తీసుకొచ్చి ఎక్కడైనా లోకల్ మొబైల్ షాప్ లోనే సర్వీసింగ్ చేసుకోమని. కానీ ఎవరు చేసుకోవట్లేదు. సో ఈ ఫోన్ కూడా అదే ప్రాబ్లం అన్నమాట. వాటర్ లో పడిపోయింది, దాని తర్వాత పనిచేస్తుంది కానీ వదిలేశారు. కానీ 2 days తర్వాత డిస్ప్లే అనేది పోయింది. మన దగ్గరికి ఇచ్చారు, మనం అయితే డిస్ప్లే అయితే మార్చిచ్చాం. సో వాటర్ లో పడిగానే ఏంటంటే వెంటనే ఎక్కడ మొబైల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ జనరల్ సర్వీసింగ్ అని తీసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల మదర్ బోర్డ్ కి, డిస్ప్లే కి, లేదంటే మిగతా ఐటమ్స్ కి మీకైతే డ్యామేజ్ అయితే అవ్వవు. సో మీరు అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ వాటర్ ఎక్కడ ఏ పొజిషన్ లో అయితే వాటర్ ఉందో అక్కడ డ్యామేజ్ అయితే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో బ్రో అయితే మన దగ్గరకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలిస్తే షాక్ అయిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? దుబ్బాడ్ నుంచి వచ్చారు. చూడండి, అరౌండ్ 50 km వస్తుంది నాకు తెలిసి. అంత దూరం నుంచి వచ్చారు అన్న. ఇక చూడండి, చాలా 1 hour లో రిపేర్ అయితే చేయించాం. ఇంకా నో ఈడెన్ చార్జెస్, ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఏం తీసుకోలేదు. ఓన్లీ డిస్ప్లేకే తీసుకున్నాం. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు. సో మన తరపు నుంచి కూడా ఏదో చెయ్యాలని చెప్పేసి. సో అన్న ఎలా ఉందన్న మీకు వర్క్? ఇదే చూడండి, బాగా ఇచ్చాం. డిస్ప్లే ఎలా ఉంది మీకు? పాత ఒరిజినల్ లా ఉంది. ఫోన్ కొని ఎన్ని నెలలు? ఫోన్ 1 year అయింది. కరెక్ట్గా 1 year అయింది అంతే. ఫోన్ కూడా వాటర్ లో పడిస్తారు పిల్లలు. ఇది కూడా. సో మీరు ఎక్కడైనా సరే వాటర్ లో పడిపోతే ఖచ్చితంగా వెంటనే సర్వీస్ అయితే చేయించుకోండి. దానివల్ల ఏంటంటే మీకు వేరే పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వదు.